మనం ప్రశాంతత కోసం ఎప్పుడూ శబ్దాలు లేని అరణ్యాన్ని వెతుకుతోం కదా. అవును, సాధారణంగా అదే జరుగుతోంది. కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యాలంటే పరిసరాలు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండాలి అనే ఒక బలమైన నమ్మకం సమాజంలో స్థిరపడిపోయింది. కానీ ఒక కిక్కిరిసిన మార్కెట్ మధ్యలో విపరీతమైన గందరగోళంలో కూడా అదే ప్రశాంతతను పొందటం సాధ్యమేనా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అది ఖచ్చితంగా సాధ్యమే. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో తీసుకోబోతున్న జ్ఞానం మరియు ఏకాగ్రత ద్వారా విముక్తి సాధించే సమతుల్య మార్గం అనే మూల గ్రంథం చెప్పే సత్యమదే. బాహ్య ప్రపంచంలోని శబ్దాలను ఆపివేస్తేనే అంతర్గత శాంతి దొరుకుతుందనే భ్రమను ఈ గ్రంథం పటాపంచలు చేస్తుంది. నిజమే. కఠినమైన సాధన అందరికీ ఒకేలా ఎందుకుండదు, వ్యక్తిగత సామర్థ్యాలను బట్టి విముక్తికి మార్గాలు ఎలా మారతాయి అనే విషయాలను ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. ఇది చాలా ఆసక్తికరంగా మారబోతుంది. ముందుగా ప్రదేశం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా ఒక సందేహం వస్తుంటుంది. 6 నెలలు లేదా ఏడాది పాటు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఏకాంతంగా నిశ్శబ్ద సాధన చేయడం ప్రతి ఒక్కరికి తప్పనిసరా? బాహ్య నిశ్శబ్దం మాత్రమే ఏకైక మార్గం కాదనేది ఇక్కడ గ్రహించాల్సిన ప్రాథమిక సత్యం. ఈ మూలగ్రంథం దీనికి చాలా ఆచరణాత్మకమైన వివరణ ఇస్తోంది. సాధన అనేది ఎక్కడైనా చేయగలగాలి. అంటే 6 నెలలపాటు ఏకాంతంగా కూర్చోవడం అనేది తుది లక్ష్యం కాదునమాట. ఖచ్చితంగా కాదు. కానీ ప్రారంభ దశలో ఒక అరణ్యంలాంటి ప్రశాంతమైన వాతావరణంలో సాధన మొదలుపెట్టడం చాలా సహాయపడుతోంది అని గ్రంథం సూచిస్తోంది. దీని వెనుక ఉన్న మనస్తత్వశాస్త్రమేమిటి? మనస్సు స్వభావాన్ని గమనిస్తే దీనికి సమాధానం దొరుకుతుంది. మనస్సు నిరంతరం ఒక కోతిలాగా ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు గెంతుతూ ఉంటుంది కదా. అవును, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. దానికి ప్రారంభంలోనే మార్పెట్లాంటి అనేక రకాల ఉద్దీపనలు ఇస్తే అది మరింత చంచలంగా మారుతుంది. అందుకే ఒక అరణ్యం అందించే నిశ్శబ్దం మనసుకు పగ్గాలు వేయడానికి ఒక సరియైన వాతావరణాన్నిస్తుంది. అక్కడ బాహ్యపరమైన దృష్టి మడల్చే అంశాలు ఉండవు కదా. నిజమే. ఒక వ్యక్తి తన శ్వాసను, తన నెమ్మదైన కదలికలను చాలా స్పష్టంగా గమనించగలడు. ఈ సూక్ష్మమైన పరిశీలన ద్వారా మనస్సు క్రమంగా ఒకే చోట నిలవడం నేర్చుకుంటుంది. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చా? మనం సైకిల్ తొక్కడం ఎలా నేర్చుకుంటామో ఒకసారి గుర్తు చేసుకుంటే, మొదట ఎవరైనా సరే ఒక ఖాళీ మైదానంలోనో లేదా అసలు ట్రాఫిక్ లేని వీధిలోనో నేర్చుకుంటారు. అవును. ఆ సమయంలో మొత్తం దృష్టి కేవలం పెడల్స్ తొక్కడం, బ్యాలెన్స్ చేయడం మీదే ఉంటుంది కదా. కరెక్ట్. అరణ్యంలో సాధన అనేది సరిగ్గా ఆ ఖాళీ మైదానంలాంటిదేమో. అక్కడ ఎలాంటి అంతరాయాలు ఉండవు కాబట్టి మనస్సును బ్యాలెన్స్ చేయడం సులభమవుతుంది. ఆ పోలిక ఈ ప్రక్రియను చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఆ మైదానంలో బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్న వ్యక్తి జీవితాంతం అక్కడే ఉండిపోడు. అతను ఆ తర్వాత నేరుగా రద్దీగా ఉండే రోడ్డు మీదకి వెళ్ళగలడు. సరిగ్గా చెప్పారు. అప్పుడు చుట్టూ వాహనాలు వస్తున్నా, పక్కనుండి హారన్లు మోగుతున్నా అతని శరీరం మరియు మనస్సు సహజంగానే సైకిల్ బ్యాలెన్స్ చేయడం మీద నియంత్రణ కలిగి ఉంటాయి. ఆ గందరగోళం అతని బ్యాలెన్స్ను చెడగొట్టదు. అదేవిధంగా అరణ్యంలో సాధించిన ఏకాగ్రతను రోజువారీ జీవితంలోని మార్కెట్లాంటి రద్దీ ప్రదేశాలకు తీసుకురాగలగాలి. అదే అసలైన సాధన. బయట ఎంత గందరగోళమున్నా లోపల ఆ అంతర్గత ప్రశాంతత చెక్కుచెదరకుండా నిలబడాలి. అరణ్యం అనేది కేవలం ఒక శిక్షణా శిబిరం మాత్రమే. అది శాశ్వత నివాసం కానవసరం లేదు. అక్షరాల నిజం. ఆ ప్రశాంతతను మనిషి తనతో పాటే ఈ గందరగోళ ప్రపంచంలోకి తీసుకురావాలి. ఇక్కడే ఒక సహజమైన ప్రశ్న పుట్టుకొస్తుంది. అరణ్యమనేది శిక్షణా శిబిరం అనుకున్నప్పుడు ఆ కఠినమైన శిక్షణకు ఒక వ్యక్తి అసలు సిద్ధంగా ఉన్నాడా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? అందరూ ఒకేసారి ఆ లోతైన నిశ్శబ్ద దీక్షలోకి దూకడం సురక్షితమేనా? ఈ ప్రశ్నకు మూలగ్రంథంలో ఒక అద్భుతమైన ఎద్దులబండి ఉపమానం ద్వారా లోతైన సమాధానం దొరుకుతుంది. పట్టణానికి వెళ్లాలని అనుకుంటాడు. అతను ఆలోచించకుండా నేరుగా సరుకులు నింపేసి బయల్దేరడు కదా. లేదు, ముందుగా ఆ బండి పరిస్థితి చూస్తాడు. అవును. ఆ బండి చక్రాల బలాన్ని చూస్తాడు, ఇరుసు పటిష్టంగా ఉందా లేదా గమనిస్తాడు, మరియు ఆ బండినిలాగే ఎద్దుల సామర్థ్యాన్ని అంచనా వేస్తాడు. ఆ నిర్దిష్టమైన బరువును ఆ ఎద్దును ఆ రహదారి గుండా మోయగలవా లేదా అని బేరీజు వేసుకుంటాడు. భౌతికమైన ప్రయాణానికి ముందు అంతటి జాగ్రత్త తీసుకున్నప్పుడు అంతర్గత ప్రయాణానికి ముందు కూడా అంతే జాగ్రత్త అవసరం. గురువు మరియు శిష్యుడు ఇద్దరూ కూర్చుని ఒక అంచనాకు రావాలి. అంటే ఆ శిష్యుడి ప్రస్తుత మానసిక స్థితి, ఏకాగ్రత స్థాయి మరియు పరిమితులను అంచనా వేసుకోవాలన్నమాట. ఒకవేళ సామర్థ్యానికి మించిన భారాన్ని ఎద్దుల బండి మీద వేస్తే ఏమవుతుంది? అదే
ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన విషయం. భారం ఎక్కువైతే మధ్యలోనే చక్రాలు విరిగిపోతాయి, లేదా ఎద్దులు కుప్పగూలిపోతాయి. సాధన విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. ఇక్కడ ఇరుసు మరియు చక్రాలు అంటే మానసిక దృఢత్వం మరియు భావోద్వేగాల సమతుల్యత అనుకోవచ్చు. ఖచ్చితంగా. సరైన పునాది లేకుండా, మానసిక సంసిద్ధత లేకుండా ఒక వ్యక్తి కఠినమైన 6 నెలల నిశ్శబ్ద దీక్షలోకి వెళితే అది ప్రశాంతతని ఇవ్వకపోగా తీవ్రమైన మానసిక అశాంతికి దారితీస్తుంది. మనస్సు ఆ శూన్యతను భరించలేక విచ్ఛిన్నమయ్యే ప్రమాదముంది. అందుకే పరిమితులను అంచనా వేయడమనేది ప్రయాణంలో మొదటి అడుగు. కాని ఇక్కడొక భిన్నాభిప్రాయం తలెత్తే అవకాశముంది. ఎలాంటి భిన్నాభిప్రాయం? ఒకరి పరిమితులను ముందే గీసుకోవడం అంటే ఒక రకంగా ఎదుగుదలకు వారే హద్దులు పెట్టుకున్నట్లు కాదా? ఒక వ్యక్తి తన పరిమితులను దాటి ఆలోచించినప్పుడే గొప్ప విజయాలు సాధిస్తాడు అని సాధారణంగా నమ్ముతాం. అది నిజమే. కానీ ఈ సందర్భంలో అర్థం వేరు. ఇలా ముందే నా వల్ల ఇంతే అవుతుంది అని నిర్ణయించుకుంటే అదసలు ప్రయాణాన్ని వెనక్కి లాగదా? ఈ కోణం నుండి ఆలోచించడం చాలా అవసరం. పరిమితులను దాటడం అంటే ఆ పరిమితులను ఏమాత్రం గౌరవించకుండా గుడ్డిగా ముందుకు వెళ్లడం అని అర్థం కాదు. అంటే పరిమితులను గుర్తించడం బలహీనత కాదా? కానే కాదు. పరిమితులను గుర్తించడం అనేది బలహీనత కాదు, అదే అసలైన జ్ఞానం అని మూల గ్రంథం వివరిస్తోంది. ఒక స్ప్రింగ్ను ఉదాహరణగా తీసుకోండి. దాన్ని సామర్థ్యానికి మించి లాగితే అది తిరిగి తన ఆకారాన్ని కోల్పోతుంది, పూర్తిగా పాడవుతుంది. మన మనసు కూడా అంతే అంటారు? అవును. ప్రస్తుత పరిమితి ఏమిటో ఖచ్చితంగా తెలిసినప్పుడే ఆ పరిమితిని సురక్షితంగా మరియు క్రమబద్ధంగా ఎలా పెంచుకుంటూ వెళ్లాలో ఒక స్పష్టత వస్తుంది. సరైన సమయం ఏది, వ్యక్తిగత సామర్థ్యమెంత అని తెలుసుకోవడమే ముఖ్యం. దాన్ని బట్టే తదుపరి అడుగు పడాలి. అంటే గుడ్డిగా దూకడం ధైర్యం కాదు, లోతు తెలిసి ఈదడం విజ్ఞత. సామర్థ్యాన్ని ఖచ్చితంగా అంచనా వేసుకున్న తర్వాత ఆ విముక్తి దిశగా ప్రయాణించడానికి మార్గాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ ప్రయాణంలో అందరూ ఒకే దారిలో నడవాలా, లేదా భిన్నమైన పద్ధతులుంటాయా? ఇక్కడే బుద్ధుడు బోధించిన ఒక అత్యంత అద్భుతమైన తత్వం మనకు ఎదురవుతుంది. మనుషుల స్వభావాలు వేరు కాబట్టి విముక్తికి ప్రధానంగా 2 వేర్వేరు మార్గాలున్నాయని ఆయన చెప్పారు. ఆ 2 మార్గాలేమిటి? మొదటిది జ్ఞానం ద్వారా విముక్తి, రెండవది ఏకాగ్రత ద్వారా విముక్తి. ఈ 2 మార్గాలు వేరువేరు రకాల మానసిక స్థితులున్నవారి కోసం ఏర్పడ్డాయి. ఈ మొదటి మార్గం అంటే జ్ఞానం ద్వారా విముక్తి అనేది వినడానికి కాస్త భిన్నంగా ఉంది. ఈ మార్గంలో ఉన్నవారు ఎంతో కఠినమైన తపస్సు చేయాల్సిన అవసరం లేదు అని గ్రంథంలో ఉంది కదా? అవును. వారు కేవలం ధర్మాన్ని విన్న వెంటనే ఆ సత్యాన్ని గ్రహిస్తారు. ఇదెలా సాధ్యం? ఇది దాదాపు ఒక అద్భుతంలాగా లేదా అకస్మాత్తుగా జరిగే మాయలాగా అనిపిస్తోంది. దీని వెనుక ఉన్న అసలు సూక్ష్మమేమిటి? ఇది మాయ కాదు. దీని వెనుక ఒక స్పష్టమైన మానసిక ప్రక్రియ ఉంది. ఈ మార్గంలో ఉన్నవారి మనస్సు గత అనుభవాలు లేదా పక్షపాతాలతో ఎక్కువగా ప్రభావితం కాలేదు. వారి మనసు ఒక స్వచ్ఛమైన అద్దం లాంటిది అనుకోవచ్చు. సరిగ్గా చెప్పారు. వారు ఒక విషయాన్ని విన్నప్పుడు దాన్ని విశ్లేషించడానికి పాత ఆలోచనల పొరలను అడ్డుపెట్టుకోరు. విషయాలను పట్టుకుని వేలాడటం వల్ల వచ్చే దుఃఖాన్ని వారు అత్యంత సహజంగా, తార్కికంగా వెంటనే గుర్తిస్తారు. ఎప్పుడైతే కాలుతున్న నిప్పు రవ్వ పట్టుకుంటే చెయ్యి కాలుతుంది అని స్పష్టంగా తెలుస్తోందో అప్రయత్నంగానే ఆ నిప్పును వదిలేస్తాం కదా? ఖచ్చితంగా అదే జరుగుతుంది. దానికోసం ఏళ్ల తరబడి ధ్యానం చేయాల్సిన పనిలేదు. అలాగే వారు దేనికి అతుక్కోకుండా విషయాలను వదిలేయడం ప్రారంభిస్తారు. దీనికి ప్రత్యేకంగా ఎన్నో ఏళ్ల కఠినమైన ఏకాగ్రత అవసరం లేదు. అంటే వారి ఆలోచన విధానం ముందే అంత స్పష్టంగా ఉంటుందన్నమాట. కాని ప్రతి ఒక్కరి మనసు అలా ఉండదు కదా? నిజమే. చాలామంది మనసులలా ఉండవు. మరలో చాలామంది గత అనుభవాలు, పెంపకం, లోతైన నమ్మకాలు మరియు నిరంతర ఆలోచనల వల్ల ఒక గందరగోళమైన మానసిక స్థితిలో ఉంటారు. అలాంటి వారి కోసం బుద్ధుడు చూపించిన 2వ మార్గం అంటే ఏకాగ్రత ద్వారా విముక్తి ఎలా పనిచేస్తుంది? ఎవరి మనస్సైతే అనేక పొరల ఆలోచనలతో, తీవ్రమైన బంధాలతో కప్పబడి ఉంటుందో వారికి ఈ 2వ మార్గం అవసరం. ఈ మార్గాన్ని ఎంచుకున్న వారికి దీర్ఘకాలిక క్రమశిక్షణ, అంకితభావం కావాలి. వీరు తమ మనసును ఒక చోట నిలపడానికి నిరంతరం సాధన చెయ్యాలి. అవును. ఆ కఠినమైన సాధన ద్వారా మనస్సులోని మలినాలను, అంటే అనవసరమైన ఆలోచనలను ఒక్కొక్కటిగా కరిగించుకుంటూ వస్తారు. ఆ తర్వాతే వారికి ఆ అంతర్దృష్టి కలుగుతుంది. దీన్ని అర్థం చేసుకోవటానికి ఒక ఉదాహరణ చూద్దాం. విద్యాభ్యాసంలో
హైస్కూల్ చదువులో ప్రాథమిక విషయాలు నేర్చుకుని ఒక క్రమశిక్షణ అలవర్చుకున్న తర్వాతే ఎవరికైనా కాలేజ్లో వివిధ సంక్లిష్టమైన సబ్జెక్టులు చదవగలిగే సామర్థ్యం వస్తుంది కదా. అవును, నేరుగా కాలేజీ సబ్జెక్టులు అర్థం కావు. అదేవిధంగా ఈ ఏకాగ్రత అనే మార్గంలో ముందుగా మనస్సును ఒక క్రమశిక్షణలోకి తీసుకువచ్చి ఏకాగ్రతను సాధించాకే లోతైన అంతర్దృష్టి అనేది సాధ్యమవుతుంది. ఆ ఏకాగ్రత అనేది ఒక భూతద్దం లాంటిది అని మనం అర్థం చేసుకోవాలి. సూర్యకిరణాలు అంతటా పరుచుకునుంటాయి, కాని ఆ కిరణాలను భూతద్దం ద్వారా ఒకే బిందువు వద్ద కేంద్రీకరించినప్పుడు మాత్రమే నిప్పు పుడుతుంది. అలాగే మనస్సు ఎప్పుడూ తన శక్తిని అనేక ఆలోచనల మీద వెదజల్లుతూ ఉంటుంది. ఆ శక్తిని ఏకాగ్రతతో ఒకేచోట నిలిపినప్పుడు అంతర్దృష్టి అనే వెలుగు పుడుతుంది. ఆ వెలుగుతోనే విముక్తి సాధ్యమవుతుంది. ఇక్కడ రెండు మార్గాలు వేరైనా చేరే గమ్యం ఒక్కటే. ఒకటి సహజంగా గ్రహించే మార్గం, మరొకటి క్రమశిక్షణతో సాధించే మార్గం. అవును, ఈ ప్రయాణంలో ఒకటి నేరుగా శిఖరాన్ని చేరుకునే మార్గమైతే మరొకటి కొండ చుట్టూ తిరుగుతూ మెల్లగా పైకి వెళ్లే మార్గం అనుకోవచ్చు. కాని ఏ మార్గం ఎంచుకున్నా ఆ సుదీర్ఘ ప్రయాణంలో దారి తప్పకుండా ఉండేందుకు కొన్ని సాధనాలు అవసరమవుతాయి. ఆ సాధనాలనే నియమాలు అంటారు. ఈ నియమాలనేవి ప్రయాణంలో దిశానిర్దేశం చేసే కంచెలాంటివి. మూలగ్రంథం ప్రకారం సాధకుని స్థాయిని బట్టి ఈ నియమాలు మారుతూ ఉంటాయి. ఇవి అందరికీ ఒకేలా ఉండవు కదా. ఉండవు. సాధారణ జీవితం గడిపే గృహస్థులకు ఒక 5 కనీస నియమాలు ఉంటాయి. సాధన ఇప్పుడే ప్రారంభించిన వారికి 10 నియమాలు ఉంటాయి. ఇక పూర్తిగా ఈ మార్గానికే తమ జీవితాన్ని అంకితం చేసిన ఒక భిక్షువుకు ఏకంగా 227 నియమాలు ఉంటాయి. ఒక్క నిమిషం, ఒక భిక్షువుకు ఏకంగా 227 నియమాలెందుకోసరం? అది వినడానికి చాలా కఠినంగా అనిపించవచ్చు. ఇన్ని నియమాల మధ్య అసలొక మనిషి స్వేచ్ఛగా ఎలా బతకగలడు? ఇది విముక్తినిచ్చే మార్గమా లేక బంధించే మార్గమా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇన్ని పరిమితులు పెట్టుకోవడం వల్ల జీవితం ఒక యంత్రంలా మారిపోదా? ఒక అద్భుతమైన స్థాయికి చేరాలంటే అంతే అద్భుతమైన క్రమశిక్షణ అవసరము అని గుర్తుంచుకోవాలి. ఒక భిక్షువుకు ఇన్ని నియమాలు ఉండటం వెనుక కారణం వారి మనసులోని అత్యంత సూక్ష్మమైన పొరల్ని కూడా శుద్ధి చేయడమే. అంటే అడుగడుగున జాగ్రత్త పడటం. అవును, ఈ నియమాలు రోజువారీ మాటలు, ప్రవర్తన మరియు ఆలోచనలను ఒక నిరంతర జాగరూకత స్థితిలో ఉంచుతాయి. ఇవి కట్టిబడేసే సంకెళ్ళు కావు. వాటిని ఒక అహంకారంగా మార్చుకోకుండా వాడితే అవి ఖచ్చితంగా విముక్తికి దారితీస్తాయి. దానికొక ఉదాహరణిస్తారా? ఒక శిల్పి చేతిలో ఉలి ఎలాంటిదో సాధకుని చేతిలో నియమం అలాంటిది. అనవసరమైన రాతిని తొలగిస్తేనే అందమైన శిల్పం బయటకు వస్తుంది. అలాగే అనవసరమైన ఆలోచనలను, చర్యలను నియంత్రించినప్పుడే స్వచ్ఛమైన మనసు బయటకు వస్తుంది. దీన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి నిజాయితీ అనే ఒక ప్రాథమిక నియమాన్ని ఉదాహరణగా తీసుకుందాం. నిజాయితీ అంటే కేవలం పైకి అబద్ధాలు చెప్పకపోవడం మాత్రమే కాదు. ఇంకేమొస్తుంది దాని కిందకి? మన అంతర్గత ఆలోచనలకు, మనం బహిరంగంగా చేసే చర్యలకు మధ్య ఉన్న భేదాలను కూడా సరిదిద్దుకోవడం. అంటే లోపల ఒకటనుకుంటూ బయట మరొకటి చెయ్యకపోవడం. ఇది చాలా లోతైన విశ్లేషణ. ఈ నిజాయితీని పూర్తిగా ఆచరిస్తే దానికి హద్దులు ఉండవు. లోపల దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు మనసు ఎంత తేలికవుతుందో ఊహించవచ్చు. ఆ ఒక్క నియమమే మనిషిని పూర్తిగా స్వేచ్ఛాజీవిగా మార్చగలదు. ఆ తేలికదనమే విముక్తి. నియమమనేది ఒక శిక్ష కాదు, అదొక రక్షణ కవచం. ఒక విహారంలో ఉన్నా లేదా బయట సాధారణ సమాజంలో ఉన్నా ఈ నియమమనేది మనస్సును ఎల్లప్పుడూ క్రమబద్ధీకరిస్తుంది. ఆ నియమాలు అనే సాధనాలకు కూడా మనం అతుక్కుపోకూడదు కదా. ఖచ్చితంగా. ఏ సాధనమైనా సరే దానికి అతుక్కోకూడదు. ఉలిని ఉపయోగించి శిల్పాన్ని తీసుకురావాలి కాని ఉలికే అతుక్కుపోతే శిల్పం చెక్కలేం. దేనిని పట్టుకుని వేలాడకూడదు అనేదే ఇక్కడ ప్రధాన సూత్రం. దేనిని పట్టుకుని వేలాడకపోవడమే అసలైన స్వేచ్ఛ. విముక్తి అనేది ఏ ఒక్క ప్రదేశంలోనూ ఏ ఒక్క వస్తువులోనూ లేదు. అది మనస్సు సహజంగా విషయాలను వదిలేసే లక్షణంలో ఉంది. అవును, మనం ఈరోజు ప్రారంభించిన ఈ లోతైన విశ్లేషణ ఎన్నో సంక్లిష్టమైన పొరలను తొలగించింది. ప్రశాంతమైన అరణ్యం నుండి గందరగోళమైన మార్కెట్ వరకు సాగే ప్రయాణంలో అంతర్గత నిశ్శబ్దం ఎలా కాపాడుకోవాలో చూశాం. ఎద్దుల బండి ఉపమానం ద్వారా పరిమితులను అంచనా వేసుకోవడంలో ఉన్న విజ్ఞతను అర్థం చేసుకున్నాం. అలాగే బుద్ధుడు బోధించిన జ్ఞానం మరియు ఏకాగ్రత అనే 2 భిన్నమైన మార్గాల వెనుకున్న మనస్తత్వాన్ని గ్రహించాం. అంతేకాదు, ఒక భిక్షువు ఆచరించే నియమాలు, నిజాయితీలాంటి సాధనాలు అంతిమంగా స్వేచ్ఛను ఎలా ఇస్తాయో విశ్లేషించాం. ఈ సాధన అంతా ప్రతి అడుగులోనూ ఉన్న పరిమితుల నుండి విముక్తివైపు నడిపించడానికి ఉద్దేశించినది.
బాహ్య ప్రపంచం ఎలా ఉన్నా అంతర్గత ప్రపంచంలో స్వేచ్ఛను సాధించడమే దీని అంతిమ లక్ష్యం. ముగించే ముందు ఈ మూల గ్రంథాన్ని ఆధారంగా ఒక సరికొత్త కోణాన్ని ఆలోచన కోసం ఇక్కడ వదిలిపెట్టాలి. ఇందాకటి నుండి విషయాలను వదిలేయడమే విముక్తి అని చర్చించాం గదా. వస్తువులను, ఆలోచనలను, భౌతికమైన కోరికలను వదిలేస్తూ పోతాం. కాని ఇక్కడ ఒక అదృశ్యమైన, అత్యంత సూక్ష్మమైన అడ్డంకి ఉంటుంది. అది ఎలాంటి అడ్డంకి? మరి నేను విముక్తి పొందాలి అనే ఆ బలమైన కోరికను కూడా పూర్తిగా వదిలేయగలిగినప్పుడే నిజమైన స్వేచ్ఛ దొరుకుతుందా? విముక్తి అనే ఆ లక్ష్యం మీద కూడా ఎలాంటి ఆసక్తి లేకుండా, ఎవరికీ అతుక్కోకుండా, ఏ ఆశ లేకుండా ఉండటమే అంతిమ విముక్తా? ఇది నిజంగా లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న. ఈ లోతైన ప్రశ్నతో ఈనాటి ఈ విశ్లేషణ ముగుస్తుంది. సమాధానాల కోసం సాగే ఈ అన్వేషణ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మళ్ళీ కలుద్దాం.